ఆరోపణలు చేసిందంటే ఏదన్నా ఆధారాలు పట్టుకురా నేను అడుగుతున్నా. ఏ ఆధారాలు పట్టుకొచ్చా నేను దేనికైనా రెడీ అని నేను అంటున్నా. ఇంకొకటి సార్ ఏంటంటే ఇలాంటి వాళ్ళని ఏమంటే వైట్ కలర్ దొంగలు అంటారు. పక్క ఉన్నామంటారు. ఈ వైట్ కలర్ దొంగలు ఏం చేస్తుంటే ఇంకా ఉండి కొంతమంది ముంగడ పెడతారు. ముంగడ పెట్టి నడిపిస్తుంది. ఈ మల్లాపూర్లో వీళ్ళే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇదే ఈరోజు నేను లాస్ట్ అనుకుంటాను. ఇంకా త్వరలో నేను మీకు ప్రెస్ మీట్లో పెట్టి ఇంకా చాలా మంది కూడా బండారం బయట పెట్టేది ఉంది. వీళ్ళే కాకుండా ఇప్పుడు మొత్తం ఏంటంటే ఇంకా ఉంటే ఒక వాళ్ళ 50,000 లక్ష వాళ్ళ అవసరాలను చిన్న చిన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళ అవసరాలను ఇంత ఆశ ఉండిచ్చేసి ఇలాంటి పనులను వాళ్ళని ముందర పెట్టేసి వాళ్ళని భద్రా చేసి ఇలాంటి పనులు చేస్తారు. వాళ్ళు మోసపోతారు. ఏదో నమ్మించి ఏదైనా మనిషికి అనేది ఆశాజీవి ఊరండి. అదే అది 50,000 వస్తుంది, 40,000 వస్తుంది కదా అని 30,000 కదా వస్తున్నారు. అప్పుడు ఏదో ఆశ కూడా కొనుక్కొని వీళ్ళు కొంతమంది కొనుక్కొని మోసపోతుంది. కానీ కొనుక్కొని మోసపోయిన వ్యక్తి ఇలా కాదు. ఇలా క్లియర్ కాబడుతుంది. 64 ఏదైతే తెలిసిన మనిషిన రియల్ ఎస్టేట్ అని వీళ్ళకి చాలా ప్లాట్లు ఉన్నాయి. దాదాపు 4,15,000 ప్లాట్లు ఉన్నాయి. ఇంకొకటి కూడా ఆరోపణలు చేయాలంటే నా మీద అడ్డగొడి ఆరోపణలు చేస్తున్నాను. నేను చూడు ఒకటి ఆరోపణ చేస్తాను. నువ్వు డైలీ లేబరు రైతు కుటుంబంలో ఉన్నత కుటుంబంలో ఉంటే వ్యవసాయ కుటుంబంలో పెట్టి ఇప్పటికి కూడా 30-40 ఎకరాల వ్యవసాయం మా ఇంట్లో ఊరికి పోతే కూడా మీకు తెలుస్తుంది. బంగ్లా అంటారు. బంగ్లా మనకు అంటే మామూలు గుర్తుపడుతుంది. ఇప్పటికి కూడా అంటే బంగ్లాలో ఉంటే మనిషిని అలాంటి ఆస్తులు ఇప్పుడు నా ఆస్తులు ఇప్పుడు కంపేర్ చేద్దాం. అలా అంటే సగం ఉన్నది వాళ్ళు దేనికంటే దానికి మీకు మీ దానికి దేనికంటే దానికి ఒప్పుకుంటారు. ఆయన గన్ని ఆస్తులు ఏంటి వస్తాయి? నువ్వు జిహెచ్ఎంసీలో ఆఫీసర్లను నోరేసుకొని అడ్డగోలు గారి ఇన్ని ఆరోపణలు చేసి నువ్వు ఆఫీసర్లు బెదిరించినట్టు అనుకుంటావు. ఆయన కార్పొరేటర్ అనుకుంటే నేను ఎంతో ప్రశాంతంగా ఉంటాను, అనిగమని ఉంటున్నావు. ఎందుకంటే ఎన్నో ఎత్తు పదాలు చూసిన మనిషి. అది దాన సంవత్సరంలో ఏం తెలియదు. ఈయన అమాయక మంచితనాన్ని శాటగాతనం అనుకుంటే ఇలాంటి ఆరోపణలు ఎందరూ చేస్తారు. నోరు ఉందిగా నానికి ఉందిగా ఎట్లయినా మాట్లాడతా, నేను ఏదైనా మాట్లాడతా, నేను నోరు వేసుకొని పెద్ద నోరు వేసుకొని ఆఫీస్లో ఓడితే ఆఫీసర్లు భయపడలేము. ఆఫీసర్లు ఏదో ఉండొచ్చు. నువ్వు ఒక ఈని సస్పెండ్ చేయించినంత మాత్రం ఆఫీసర్లు భయపడుతుండొచ్చు. ఇక్కడ దేవేంద్ర రెడ్డి అంటాడు బీఆర్ఎస్ నాయకులు ఓడి భయపడు. ఉద్యమంలో నేను కేసులకు ఎదుర్కొని కేసులకు తిరిగి లాఠీ దెబ్బలు తిని గందరగోళంలో పెట్టుకుని ఈజీగా అవుతుంది. మళ్ళీ గదే సురేష్ నీకు 14 ప్లాట్లు అర్థమైతే లేదా? ఈ ప్లాట్ ఇప్పుడు ఆయన దగ్గర ఉంది అంత డీటెయిల్స్. 14 ప్లాట్ల డీటెయిల్స్ ఆయన దగ్గర ఉంది. అది అర్థం కాకపోతే ఎట్లా డీటెయిల్స్ ఉంది. ఈ దానికి దీంట్లో సంధిస్తే 14 ప్లాట్లు కూడా ఇచ్చి అమ్ముకోవచ్చు అని ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తున్నా మేము చూస్తున్నా అర్థమవుతుంది. 100 కోట్లు ఓ సంపాదించిన అర్థమైతే లేదా? సురేష్ నువ్వు 14 ప్లాట్ ఏ ప్లాట్ లో నెంబర్ తో సాధిస్తారా? నేను ఎక్కడ రావడం నువ్వు అక్కడ నేను వస్తా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున 68 లో ఉన్న వాళ్ళు మాకు అన్యాయం జరిగిందని వస్తే మాత్రం బరాబర్గా వాళ్ళ న్యాయం వరకు నిలబడతాం. వాళ్ళ వాడు ఇంత పెద్ద గొప్పోడు కొనుక్కున్నా సరే వాళ్ళకి పార్టీ ఇచ్చేవారు వాళ్ళ ఈ అసలు ఉన్నది ఎక్కడ ఉంటాడు నాగేశ్వరరావు? ఎందుకంటే అసలు ఉన్న నాగేశ్వరరావు ఎక్కడ ఉంటాడు? 68 ఏదైతే వీళ్ళు ఇప్పుడు దొంగది మళ్ళీ క్రియేట్ చేసి ఉన్న వాళ్ళే కదా. ఇచ్చిండు కదా ఆయన ఇచ్చిండు. ఉన్నాడు కాబట్టి కదా ఇప్పుడు మనం ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? నాది కరెక్ట్ అని ఆయన అంటున్నాడు. నాగేశ్వరరావు గారు నాది కరెక్ట్ అప్పటికే నాకు ఫ్యామిలీ